జనసేన ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా బిగించేది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, గుండాగాళ్ళు, రౌడీలు, సిగ్గు ఉండాలి మనకి. ఇలాంటి నేర చరిత్రల చేత పాలింపబడటానికి ఓటు ప్రశాంతంగా వేద్దామని వచ్చినటువంటి మా కార్పొరేటర్లు ప్రయాణిస్తున్నటువంటి బస్సు మీద దారుణంగా టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేసి బస్సు అద్దాలు పగలు కొట్టేసి, సో ఇది అత్యంత అప్రజాస్వామికం. దీని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి అలాగే పోలీస్ వ్యవస్థ దీని మీద నిర్లక్ష్యంగా వహించడం అత్యంత దారుణం. లాగేసి ఇదంతా చీరలు లాగేసి కొట్టేసి పోలీసు వాళ్ళంతా కొట్టేసినారు, ఎరగదీసినారు. మేము ఓటింగ్ వస్తా ఉన్నాము. ఓటింగ్ వస్తుంటే దౌర్జన్యంగా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వచ్చి అడ్డుకొని కొంతమందిని కొట్టి, కొంతమంది గాయాలు చేశారు. కొంతమంది కార్పొరేటర్లని లాగి బయటేసేసి వాళ్ళు బ్రేక్ మాన్సులు చేసుకుని తీసుకెళ్లిపోయారు సార్. ఇది చాలా దారుణం. తిరుపతి చాలా పుణ్యక్షేత్రం, చాలా పవిత్రమైన చోట్ల ఈ దౌర్జన్యాలు, దారుణాలు ఎన్నో జరుగుతాయో తెలియదు.